ఈ వీడియోకి నాకు లైకుల కన్నా కూడా డిస్లైకులు ఎక్కువ రావచ్చు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బదులు ఉన్న వాళ్ళు కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. గట్టిగా నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు. బ్రో నీకు జాలి దయా కరుణ లేవా అలాంటి మాటలు కూడా రావచ్చు. కానీ ఎంత నెగిటివిటీ వచ్చినా నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం ఇందులో ఖచ్చితంగా చెప్పి తీరుతా. అండ్ ఐ విల్ బి రూడ్ దిస్ టైం. ఇది మామూలుగా నెమ్మదిగా చెప్పే విషయం కాదు. ఆల్సో నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా అది బిగ్ బాస్ రివ్యూస్ అవనివ్వండి, సోషల్ ఇష్యూస్ అవనివ్వండి, లేదంటే సినిమా రివ్యూస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎప్పుడు ఏం చెప్తానంటే ఇది నా కోసం నేను చేసుకుంటుంది, నా దోల, నా ప్యాషన్, నా విజన్, ఏదైనా సరే ఇది నాది, ఎవరి కోసం చేస్తున్నది కాదని చెప్తా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నా, మీలో ఉన్న చాలా మంది కోసం చేస్తున్నా. ఒక ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఒక విజన్ ఎలా ఉంటుంది, ఒక పద్ధతి ఎలా ఉంటుంది. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం బిజినెస్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 50 lakhs నష్టపోయాడు. వాడి దగ్గర ఒక చిన్న స్థలం ఏదో ఉంటే అది అమ్మాడు. ఒక 25 లక్షలు అంత వచ్చినాయి, 25-30 లక్షలు వచ్చినాయి. దాంతో కొన్ని అప్పులు తీర్చాడు బిజినెస్లో వచ్చిన నష్టంలో. మిగతా 15-20 లక్షల కోసం ఒళ్ళుంచి కష్టపడ్డాడు. ఖర్చులన్నీ లిమిట్ చేసుకున్నాడు. ఏ ట్రిప్ వెళ్ళా, ఏ సినిమాలకి వెళ్ళా, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ బంద్, నో రెస్టారెంట్స్, మొత్తం ఖర్చులన్నీ ఆఫ్ చేసుకొని ఎక్కువ పని చేస్తా, ఇంకా ఎక్కువ పనులు, ఉన్న పని కాకుండా ఇంకెక్కువ పనులు ఎత్తుక్కుంటా, అన్నీ చేసుకుంటా, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటా కొన్ని సంవత్సరాల తర్వాత అప్పులన్నీ తీర్చుకున్నాడు. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మళ్ళీ చాలామంది లాగా. వాడిది జాబ్ పోయింది. జాబ్ పోయిన 3 months వరకు వాడికి ఉన్న సేవింగ్స్ కూడా ఖతమైంది. జాబ్ రాలా. కానీ దాని తర్వాత ఇలాగే అందరి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటా, చేబదులు తీసుకుంటా, ఆస్తులే మమ్మల్ని ఉన్నాయి కానీ చేబదులు తీసుకుంటా, మొత్తానికి ఒక 6-7 months తర్వాత వాడు జాబ్ కొట్టాడు. కొట్టిన తర్వాత అప్పటి వరకు కూడా వాళ్ళు ఖర్చులు లిమిట్ చేసుకుని అలాగే గడిపారు. సో అదే కంటిన్యూ చేశారు. ఫ్రీలాన్సింగ్లో వేరే జాబ్స్ పెట్టాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ వర్క్, సాయంత్రం నుంచి నైట్ దాకా ఫ్రీలాన్సింగ్ జాబు, ఖర్చు లిమిట్ చేసుకోవటం, నో ట్రిప్స్, నో రెస్టారెంట్స్, నో హ్యాబిట్స్, నథింగ్. తర్వాత ఒక 6-7 monthsకి అప్పులన్నీ తీర్చాడు. ఇంకో 3-4 months తర్వాత మళ్ళీ సేవింగ్స్ అన్ని రీస్టోర్ చేసుకున్నారు. మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇది మా ఫ్రెండ్స్ అనే కాదు, నేనే కాదు, మనలో చాలామంది, మీరు, మనందరం చేసే పని ఇదే. మనం ఏదైనా చేసామనుకోండి, ఒక బిజినెస్ లాంటిది ఏదైనా ట్రై చేసామనుకోండి, లేదా మనకి ఏదైనా జాబ్ పోయిందనుకోండి, మనందరం ఇదే చేస్తాం. ఆ అప్పులు తీర్చడానికో లేదంటే మళ్ళీ మనం పోయింది మళ్ళీ సాధించడానికో ఒళ్ళొంచి కష్టపడతాం, ఇంకా ఎక్కువ కష్టపడతాం, మన అలవాట్లు ఆపుకుంటాం, మన ఖర్చులు తగ్గించుకుంటాం, మన లగ్జరీస్ని తీసేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వస్తాం. ఇది మనందరం చేసే పని. కానీ ఇక్కడ ఇంకో కేటగిరీ ఉన్నారు. వాళ్ళు ఎవర్రా అంటే యూట్యూబర్స్. వీళ్ళ స్టైలు, వీళ్ళ వే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు మామూలు మనుషులు కాదు వీళ్ళు. ఎందుకంటే మనందరం ఎక్కడికో తీసుకెళ్ళి పెడతాం వీళ్ళని. వీళ్ళ స్టైల్ ఏంటి, వీళ్ళ పని ఏంటి? అడుక్కోవటం. ఎవరిని రా అంటే సబ్స్క్రైబర్స్ని. ఒక QR కోడ్, ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టడం. అయ్యా మేము ఇలా ట్రిప్కి వెళ్ళాలి, అయ్యా మేము ఇలా ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, అయ్యా మేము ఇలా బిజినెస్ చేసాం, నష్టపోయాం, మీరు డొనేట్ చేయండి. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బిజినెస్లు చేస్తున్నారు. చీరలు అమ్ముతున్నారు, నగలు అమ్ముతున్నారు, మేకప్లు, పచ్చళ్ళు అన్నీ చేస్తున్నారు. వాళ్ళందరికీ లాభాలు వస్తే ఆ లాభాల్లోంచి ఎవరైనా సబ్స్క్రైబర్లకు ఇస్తున్నారా? అలాంటప్పుడు ఎవరు కదా. అలాంటప్పుడు మరి నష్టాలు వచ్చినప్పుడు అది మీరు కష్టపడి ఒళ్ళొంచి పనిచేసి మీరు తీర్చుకోవాలి. కానీ సబ్స్క్రైబర్లు తీర్చమనడం ఏంటి నాకు అర్థం కాదు. మీకు నష్టాలు వస్తే సబ్స్క్రైబర్స్ ఎందుకు తీర్చాలి? అసలు ఆలోచన ఎలా వచ్చింది? మీరు బిజినెస్ చేసేటప్పుడు మీ దగ్గర ప్లాన్ బి ఉండదా? ఇదేనా మీ ప్లాన్ బి? మా ఫ్రెండ్ని అడిగా నేను, 50 lakhs నష్టపోయావు, నీ దగ్గర ఏంట్రా ప్లాన్ బి ఏంటని అడిగితే, నేను ఎస్టిమేట్ ఇలా చేసుకున్నాను, స్థలం ఉంది కదా, 30 లక్షలు పోతాయేమో అనుకున్నా, పోతే కనుక ఆ స్థలం అమ్మేద్దాం అనుకున్నాను అని చెప్పి, ఒక 20 పోయినాయి, బట్ స్టిల్ ఓకే. ఆ 20 కూడా అనుకున్న ప్లాన్స్ ఒకళ్ళంతకన్నా ఎక్కువ పోతే మనం 2 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో ప్రిపేర్ అయ్యాం, మా ఫ్యామిలీ మొత్తం ప్రిపేర్ అయ్యే దిగామని చెప్పి. ఎవడైనా బుద్ధున్నాడు, ఎవడైనా బిజినెస్ చేస్తే ప్లాన్ బి, ప్లాన్ సీలు ఉంటాయి. ఒకళ్ళు నష్టపోతే మనం ఏం చేయాలని ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏంటి మీ ప్లాన్ బి ఏంటి? మీ సబ్స్క్రైబర్లను అడుక్కోవటమా? మీకు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఈ సర్కిల్స్ ఏమి ఉండవా? మామూలుగా మా జనాలకి ఉన్నట్టు మీకు ఉండవా? ఆ సర్కిల్ని దాటి ఎందుకు వస్తారు మీరు బయటికి? ఎందుకు రావాలి? మీరు బిజినెస్ చేశారు, మీరు నష్టపోయారు, నా సింపతీస్ ఖచ్చితంగా ఉంటాయి. అయ్యో అనుకుంటాం, అయ్యో బిజినెస్ ఎవరైనా సరే తెక్క కుదిరిందని అనుకోను నేను. వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేసినా సరే తెక్క కుదిరిందని అనుకోను. ఎప్పుడు ఎవరికి చెడు జరగాలని ఎవరు కోరుకోం మనం. దాని తర్వాత
మీరు అందులోంచి బయటపడటానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. దాంట్లో ఏదైనా నా కష్టానికి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగాలి. అంతేగాని డైరెక్ట్గా మీ అప్పులు తెచ్చడం కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, యూపీఐ ఐడీలు, క్యూఆర్ కోడ్లు పెట్టేసి నాకు ఇంత నష్టం వచ్చింది మీరు ఇచ్చేయండి అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మీరు 1,00,000 మంది దీనికి ట్రిగ్గర్ అయ్యి యావరేజ్గా 500 వెయ్యి రూపాయలు కాదు 100 రూపాయలు ఇస్తే 1,00,000 × 100 ఎంతమ్మా? ఎంత? మీకు జరిగిన అప్పు ఎంత? మీకు వచ్చిన డబ్బులు ఎంత? మరి దారుణంగా అనిపించట్లా? 1 కోటి రూపాయలు ఏమైనా అసలు మీకు ఎంత వచ్చింది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? చెప్తారా పోనీ? అసలు అంతగది అసలు ఎందుకు ఇవ్వాలి? సరే ఎందుకు మాట్లాడుతున్నాం ఇదంతా? ఓపెన్గా మాట్లాడదాం. మహిదర్ బిజినెస్ పెట్టాడు, నష్టం వచ్చింది, నాకు బాధేస్తుంది. ఓకే, మీకు నష్టం వచ్చినప్పుడు అప్పులు తెచ్చడానికి మీ ఫ్యామిలీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలా. అది దాటితే మీ రిలేటివ్స్ని, అది దాటితే మీ ఫ్రెండ్స్ని, మీ దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులను తనఖా పెట్టడం, ఇవి చెయ్యాలి. లేదు బ్యాంకులో తీసుకుంటే బ్యాంకుకి టైం పెట్టుకోవాలి. మీ దగ్గర టాలెంట్ లేదా? మీ దగ్గర ఛానల్స్ లేదా? మీ దగ్గర వ్యూవర్షిప్ లేదా? మీ దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు దేనికి ఉన్నారు? వాళ్ళు మీరు ఏదైనా మంచి కాంటెంట్ చేస్తే చూస్తారు. ఒళ్ళొంచి పని చేయొచ్చు కదా, వీడియోలు చేయొచ్చు కదా. ఒక ఛానల్కి నాకు తెలిసి టూల్స్ ఉన్నాయి కొన్ని, మీరు ఆ టూల్స్ ఓపెన్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో తెలిసిపోద్ది. మినిమంగా $3,000 వస్తాయి, అంటే ఒక 2.5 లక్షలు ఎంత వస్తాయి. ఇంకో ఛానల్కి యావరేజ్గా $1,000 వస్తాయి, అంటే $1,00,000 వేసుకుని 1,000 పైన వస్తాయి. నెలకు 3 నుంచి 4 లక్షలు వస్తాయి. 2-3 సంవత్సరాలు కష్టపడి ఖర్చులు లిమిట్ చేసుకోలేరా? అంటే ఆ ఛానల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ని మీరు తీరు బయటికి. అది అలాగే అది జరిగే ప్రోగ్రెస్, అదొక ఇది ఉంటుంది, అదొక ప్రాసెస్ ఉంటుంది, అది వెళ్ళిపోవాలి. అలాగా మీకు ఇక్కడ ఏదైనా బొక్కపడింది అందులోంచి ఇందులోకి మళ్ళించరు, ఇక్కడి నుంచి మీకు ప్రేక్షకులు ఇచ్చేయాలి. ఎందుకు అనుకుంటున్నాను ఎంత వస్తుందని చెప్తే టూల్స్లో చూసి తెలిసి పోనీ. ఇంకోటి కూడా చెప్తాను, ఈ ఛానల్ అమ్మాలి అనుకున్నప్పుడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబర్కి $4, $5 చెప్తే 40 లక్షలు 50 లక్షలు పెట్టి కొనుక్కోవడానికి ఒకరు వస్తున్నాడంటే అది రిపప్ప కాదు మామ. వాడి ఇన్వెస్ట్మెంట్కి వాడి సంవత్సరానికి 20 లక్షలంతా లెక్కేసుకున్నట్టే కదా. లెక్కేసుకుని 2 సంవత్సరాల్లో నా డబ్బులు నాకు వస్తాయి, వడ్డీ వేసుకుని ఎన్ని వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకుని 3 సంవత్సరాల్లో డబ్బులు నాకు వచ్చేస్తాయి, తర్వాత నుంచి లాభాలు ఉంటాను. అలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో కదా వస్తాడు వాడేనా. అంటే ఈ ఛానల్ మీద డబ్బులు వస్తున్నాయనే కదా. ఒళ్ళొంచి మంచి కాంటెంట్ చేసుకొని ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు కదా. టాలెంట్ లేదా? ఉంది కదా. మరి ఆ విధంగా చేసుకుని సంపాదించచ్చు కదా. మనం అలా కష్టపడకూడదు. మనకు ఉన్నారు కదా అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వీడియో చూస్తే, ఆయన పెట్టిన వీడియో చూస్తే లిటరల్గా యాక్టింగ్, లిటరల్. ఎందుకంటే ఇది ఇప్పుడు 2-3 రోజుల్లో 4 రోజుల్లో అనుకున్న మ్యాటర్ కాదు. గత 2 నెలలుగా వీళ్ళ దగ్గర రన్ అవుతున్న మ్యాటర్, వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్న మ్యాటర్. ఇప్పుడు నాకు దీనికి కౌంటర్ రాస్తే వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్లు పెట్టి ఇంకా గట్టిగా మాట్లాడతా. వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు కదా వాళ్ళు అడిగేద్దాంలే అని చెప్పి ఈయన ఇంకా 2-3 ఉన్నారు, వస్తారు వాళ్ళు. రేపు వాళ్ళు ఈయన సపోర్ట్ చేస్తే వీడియోలు వస్తాయి, కంగారు పడుతుంది. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వస్తారు. ఇంకో పాప ఇలా మనం నష్టపోయి మీరు తోచినంత మీరు డొనేట్ చేయండి అని వస్తాయి, కంగారు పడద్దు. అంతా ఒక ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ అవుతుంది ఇదంతా. ఈ ప్లానింగ్లు ఇవన్నీ తీసేయండి, మనం పక్క తీసేయండి. అసలు ఎందుకు అలా నాకు అర్థం కాదు. ఒక్కటి చెప్తాను చూడండి, నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మనకి ఏం జరిగినా ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్ ఫ్యామిలీ ఏం జరిగినా మనం ఎంతో కొంత నష్టపోతున్నట్టే. ఓన్లీ హెల్త్ పోతేనే మనకు మొత్తం పోయినట్టు. ఎవరికైనా నా పాలసీ చెప్తున్నా, ఎవరికైనా హెల్త్ ఇష్యూ అంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే నేనేం చేయలేను. హెల్త్ 100% ఫిట్ అయితేనే నేను కష్టపడగలను, నాకు మిగతా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోగలను. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ₹1 ఇచ్చినా తప్పు లేదు, కానీ మిగతా విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితులను ఎవరికి ఇవ్వద్దు. నాకు ఇక్కడ బాధేసిందంటే ఆ కామెంట్స్ కొన్ని చదివితే కింద పాకెట్ మనీ ₹100, $500, యంగ్ పీపుల్, ఈ సినిమా రివ్యూలు చూసి వచ్చిన వాళ్ళు, కాలేజీ పిల్లలు, వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీ ₹100, $200, $500 వాళ్ళు ఇచ్చామన్నా నువ్వు బాధపడక ఇస్తున్నావంటే నాకు అది బాధేసింది లిటరల్గా. ఎంత అది చదివితే నాకు అది ఈయన చూస్తే నాకు బాధ ఇలా నాకు తెలుస్తుంది యాక్టింగ్ అని, నాకు అంత మెచ్యూరిటీ ఉంది. ఇది చూస్తే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే అది 1 నెల రోజుల నుంచి రన్ అవుతున్న విషయం, 2 నెలల నుంచి రన్ అవుతున్న విషయం కంటే నాకు తెలుసు యాక్టింగ్తో వస్తున్నారని. 1-2 సార్లు చేసుకొని పెట్టింది అది. కానీ ఇవి చూస్తే ఇది మీ మనసులోంచి వచ్చింది. ఇది ఆయన ఫాలోవర్స్ కామెంట్లు మనసులోంచి వచ్చినవి. ఒకడు $10, $100, $500, $1000 వాళ్ళు బుక్స్ కోసం దాచుకున్నాడంట. ఒకడు అన్నా పర్లేదన్నా నువ్వు తీసుకో అన్నా, నువ్వు బాగుండాలన్నా, నువ్వేం చేయొద్దన్నా, నువ్వే బాగుండాలన్నా అని. అది చదివితే మనకైనా అనిపించాలి బ్రో, అరే మన దగ్గర కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మనం వెళ్ళి పని చేసుకుందాం, వీడు ఇంకా మంచి కాంటెంట్ చేద్దాం, డబ్బులు వస్తాయి, మన దగ్గర టాలెంట్ ఉంది, మన దగ్గర ఛానల్ ఉంది. అరే ఏమీ లేని మా ఫ్రెండ్ లాంటోడే
అప్పులు చేసి తీర్చగలిగినప్పుడు నీ దగ్గర ఇన్నుండి పోనీ నువ్వు ఏమి సంపాదించలేదా అంటే బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, బినోమో లాంటి ఎన్ని ప్రమోట్ చేసావు బ్రో లాస్ట్ ఇయర్. నువ్వు అప్పులు చేసి రెస్టారెంట్ బిజినెస్ పెట్టావన్నా కూడా నేను నమ్మను తెలుసా. అవన్నీ చేసి పెట్టినవే. నష్టం వచ్చినా కూడా నువ్వు తీర్చుకోవాలి. ఒక లైక్ కొట్టమని, ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని, చివరిదాకా చూడమని ఇలాంటిది ఏదైనా ప్రేక్షకులను అడిగితే బాగుంటుంది. కానీ ఇదేంది బ్రో, ఇది నాకు అర్థం కాదు. చాలామంది ఈయననే కదా ఏందో ప్రేక్షకుల్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారని నాకు అర్థం కాదు. ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను లాస్ట్ ఇయర్ నుంచి గమనించి చెప్తాను. నేను ఇక్కడ కూర్చొని మీ వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు నేను కూడా అలా కలుపుకోవాలి దరిద్రంలో. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక వీడియోలో మీరు వీడియోలు చూసేటప్పుడు ఎక్కడో చోట మీరు ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నేను మీకు ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో, ఒక ఫ్రెండ్గానో, ఒక ఫిలాసఫర్ గానో, ఒక గైడ్ గానో ఎక్కడో చోట మీకు నేను ఎమోషనల్గా కనెక్ట్ అవుతా. ఏదో పాయింట్లో, ఏదో ఒక వీడియోలో, ఏదో పాయింట్లో. అప్పటి నుంచి మీకు తెలియకుండా నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తారు, నన్ను చాలా అభిమానిస్తారు. దాని తర్వాత ఏమైతే తెలుసా అభిమానం, నేను ఏం చేసినా మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు రిలీజ్ అయ్యానంటే ఇది లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్స్ వీడియోలు చేస్తున్నప్పుడు ఒక పర్సన్ మీద చేసినప్పుడు చాలామంది దాన్ని సపోర్ట్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకుని, చాలామంది ఆ పేర్లు తీసుకుని కానీ ఇద్దరు ముగ్గురు దాన్ని సపోర్ట్ చేసి అన్న సూపర్, వాళ్ళని ఇలాగే రోడ్డు మీదకి లాగాలి అయ్యి అన్నట్టు చెప్పారు. ఇంకొక పర్సన్ మీద చేసినప్పుడు అదే ఇద్దరు ముగ్గురు అన్న ఎందుకులే అన్న వదిలేచ్చు అన్న, వాళ్ళ పాప నాలే పోతారు, లేదంటే వాళ్ళు చేయలేదు అన్న అని డిఫెండ్ చేశారు. ఎందుకంటే ఆ పర్సన్ అంటే వీళ్ళకి ఇష్టం, ఎందాక పర్సన్ అంటే ఇష్టం లేదు, లేదంటే అభిప్రాయం లేదు, న్యూట్రల్. సో మీరు గనక లైక్ చేస్తే వాళ్ళు ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు ఏం చెప్పినా మీరు నమ్ముతారు, ఏది అడిగినా మీరు ఇస్తారు. అది ప్రాబ్లం. మీరు అలా కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ కనెక్ట్ అవ్వద్దని నేను చెప్పట్లా. నేను తప్పు చేసినా మీరు అంత కనెక్ట్ అయినా కూడా మీరు కరెక్ట్ చేయాలి. అలాంటిది ఏదైనా థాట్ ప్రాసెస్ పెట్టుకోవాలి. కానీ అంటే రూడ్గా చెప్పమని, బూతులు తిట్టమని కాదు. సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి తప్పితే మీరు అలా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి ఏమీ ఆలోచించకుండా మీరు దాచుకునే డబ్బులు డొనేట్ చేయడం ఏంటి బ్రో? మీలో ఎవరైనా పెద్ద డబ్బులున్న వ్యక్తులుంటే అప్పు ఇవ్వండి అయ్యా. ఇప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద యూట్యూబర్లు ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. క్రాంతి, విఆర్ రాజా, నాన్ వేషు, ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, కొన్ని రిలేటివ్స్ ఎవరు, వీళ్ళు ఎవరా? ఫ్రెండ్స్ లేరా? వాళ్ళు ఎవరా? ఇస్తారు కదా, అప్పు ఇస్తారు కదా. ఒకవేళ వేరే వాళ్ళ అప్పులు కనుక వాళ్ళు కనుక ప్రెషర్ పెడితే వీళ్ళందరూ ఇస్తారు కదా, తీసుకోవచ్చు కదా. జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు పనిచేస్తున్న వాళ్ళే కదా, ఇవ్వరా? అంటే వాళ్ళు కూడా అంటే నేనేం నమ్ముతానంటే ఒకటి మనకు కనీసం అప్పిచ్చి ఇవ్వలేకపోయిన స్థితిలో ఉన్నామంటే మనల్ని నమ్మట్లేదని అర్థం. మన నమ్మకాన్ని కూడా మనం తెచ్చుకోవాలా. ఎందుకంటే వాళ్ళు మనకి డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళు మనల్ని నమ్మరు. మీరంటే ఏమో తెలియదు కదా, ఎక్కడి నుంచి నేను ఏం చెప్తానన్నది మీకు నేను ఏడ్చాను అనుకోండి, మీరు నిజం అనుకుంటారు. అమాయకులు మీరు. కెమెరాకి ఇటు ఏం జరుగుతుందో మీకు తెలియదు. అటు నుంచి చూసి మంచోళ్ళు అనుకుంటారు. వీళ్ళందరూ మంచోళ్ళే, అన్ని విషయాల్లో కాదు. ఇస్తారు, వాళ్ళ దగ్గర తీసుకోండి. నాకు మీరు డైరెక్ట్ తెలియదులే, నేను ఆఫర్ చేసేవాడిని. డైరెక్ట్ నాకు తెలుసుంటే బ్రో నేను ఎంతోకాలం తీసుకోండి, కొంచెం చూసుకోండి, నెమ్మదిగా ఇవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, మీరు కష్టంలో ఉన్నారు కదా, కష్టాలు ఎవరికి రావని చెప్పి నేను చెప్పేవాడిని డైరెక్ట్ తెలుసుంటే. కానీ అందరూ డైరెక్ట్ తెలుసుకోలే కదా, ఈ మధ్య అందరూ తెలుసు వీళ్ళకి. ఇవ్వచ్చు కదా, ఇస్తారు కదా. అలాగేదైనా చేసుకొని కష్టపడి ఇంకొన్ని వీడియోలు చేసుకొని బిగ్ బాస్ వస్తుంది, చాలా రియాలిటీ షోస్ వస్తున్నాయి, మీకు టాలెంట్ ఉంది, మీరు చెప్తే ఏంటో వ్యూవర్షిప్ ఉంది, ఎంతో కొంత మినిమం ఒక 50K మెంబర్స్ వస్తారు, ఎట్టగా మధ్యలో పెయిడ్ రివ్యూస్ చేస్తారు. అవన్నీ చేసుకుంటే నెమ్మదిగా సంపాదించుకొని, సరే పెయిడ్ చేయొద్దు, న్యూట్రల్గా చేస్తే మంచి వ్యూవర్షిప్ వస్తుంది, ఇంకా పెరిగిద్ది చేసుకొని దాంతో కష్టపడి ఇంకా కష్టపడి అప్పులు తీర్చాలి. కానీ ఇదేంది ఇదా పద్ధతి? ఇదేమవుతుందంటే నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నానంటే ఈ గత 6-7 monthsలో ఇది మూడోసారి నేను అంటాం. ఇది ఒకసారి ఒక మీడియా ఛానల్ అయినా, ఇంకోసారి యూట్యూబ్ టెక్నిక్స్ నేర్పించాయినా, ఇప్పుడు ఈ రివ్యూవర్ ఏంది, ప్రతి ఒక్కరికి ఇది ఒక ఈజీ మీడియం అయిపోతుంది. అంటే వీళ్ళు ఏంటి అంటే మనం ఏదో చేసేద్దాం, నేను బిజినెస్ పెట్టేస్తాను, నేను పచ్చల బిజినెస్ పెట్టేస్తాను, పచ్చళ్ళు అంటే వద్దు మళ్ళీ బాగోదు, నేను వేరేది ఏదో పెట్టేస్తాను, నగల దుకాణం పెట్టేస్తాను, సిల్వర్ది ఏదో పెట్టేస్తాను, పోయిందనుకో ఏముంది, నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యే 1,00,000 మంది ఉన్నారు. నేను చెప్పేస్తాను వాళ్ళకి, అరే నా బాగాలేదు, ఏమైంది ఏంటో తెలియదు, డబ్బులు పోయినాయి, మీరే దిక్కు అంటే మీరు వచ్చేస్తారు. యూఎస్ నుంచి కూడా ఉన్నాయి చాలామంది, ఇంకా పంపించేస్తారు. నాకేం పోయింది, సింపుల్, నా లాస్ రికవర్ అయిపోద్ది. అసలు లాస్ ఏంటి, లాభం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా 1 million ఉన్నారు, 1 millionలో 10% 1 lakh. ఆ 1 lakh పీపుల్ 500,000 కాదు 100 ఇస్తే ఎన్ని డబ్బులు,
పోనీ మనం వెళ్ళి చూసామా? ఎవరైనా చూపిస్తారా? చూపించరు కదా. పండగ పోయినవి కొత్తవి తిరుపతి కన్నా ఎక్కువ కలెక్షన్ వచ్చేద్ది. ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి అస్సలు కాదు, ఒక మంచి ఎగ్జాంపుల్ అస్సలు కాదు. ఒక సీనియర్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మీకు బిజినెస్లో నిజంగా నష్టం వచ్చిందా, నిజంగా పోయారా అలాంటి వాటికి నేను వెళ్ళను, నాకు అనవసరం. నమ్ముతా నేను మనుషుల్ని కొద్దిగా ఒక లెవెల్ వరకు నమ్మే వ్యక్తిని. సో ఖచ్చితంగా మీరు పోయి ఉంటే నా సింపతీస్ దానికి. మీ అందరం ఆడియన్స్, నాతో పాటు ఉన్న కొంతమంది ఎవరైతే దీన్ని కరెక్ట్గా ఆలోచించారో నాలాగా, వాళ్ళందరూ మీతో ఓకే పాపం అని అనుకుంటాం. మీరు ఏదైనా అప్పులు అలాంటివి ఏం తీసుకొని కష్టపడి పనిచేసి వాటిని తీర్చండి. అంతేగాని ప్రేక్షకులు ఉన్నారు కదా, మనల్ని ఏం చెప్తే నమ్మేస్తారు కదా, తీసేస్తారు కానీ వాళ్ళ మీద రుద్దబాకండి. ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఆడియన్స్కి చెప్పేది ఒకటే, ఎవరైనా అది యూట్యూబర్ అవనండి, జర్నలిస్టులు అవనండి, ఆ యూట్యూబ్లో జర్నలిస్టులు కానీ, రివ్యూలు చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు సపోర్ట్ చేయండి, మాకు ఇంక ఈ కష్టాలు ఉన్నాయి, మీరు నష్టపోయాము, మీరు డొనేట్ చేయండి ఇలాంటివి చెప్తే అసలు నేను ఇప్పటికీ ఆ యూట్యూబర్ చెప్పాడని చెప్పి నాకు రోజుకో మెయిల్ ఆ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయమని వస్తుంది, ఏదో ప్రొడక్ట్స్. దానికన్నా ముందు ఆ థ్యాంక్స్ ఓపెన్ చేయలేదని చెప్పి అదొక మెయిల్ ఓపెన్ చేసి ఎవరైనా ఆ సూపర్ థ్యాంక్స్ లాంటిది కొడితే కూడా నేను వాళ్ళకి వెళ్ళి కామెంట్ చేసి ఇలాంటి చేయబాకండి అని చెప్పి 1-4 సార్లు చెప్తా. అలాంటివి నాకు చేస్తే నా డొనేషన్లలో కలిపేసి నేను ఎవరికో డొనేట్ చేస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్లో డొనేషన్స్ అని ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకరు వస్తారు, నువ్వు చేసావని మాకేంటి ప్రూఫ్ అని. అందుకని కొన్ని అని అట్లీస్ట్ ఆ డొనేషన్స్లో హైలైట్ చేస్తాను నేను. హైలైట్స్లో ఉంటే వెళ్ళి చూసుకోండి ఎవరైనా చేస్తా. అది నేను చేసేది. ఈ క్యూఆర్ కోడ్లు పెట్టటాలు ఏంది ఇది? నిజం చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, మంచి డబ్బులు వస్తాయి యూట్యూబ్లో. ఒక 20,000 వ్యూస్ కనుక కన్సిస్టెంట్గా వస్తూ ఉంటే వాళ్ళకి చాలా మంచి డబ్బులు వస్తాయి. ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే జీతం వస్తుంది. 2 ఛానల్స్ ఉండి ఇంకా 1 మిలియన్ ఉన్న వాళ్ళకి మీరు ఊహించుకోండి, 20,000 పైన వాళ్ళకి, 30,000 పైన వాళ్ళకి, 1,00,000 ఉన్న వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో. ఊరికి ఎవరో ఇల్లులు కట్టేయటాలు, పొలాలు కొనేయటాలు ఏం చెయ్యట్లేదు. అన్నీ జరుగుతాయి, అవన్నీ వస్తున్నాయి కూడా జరుగుతున్నాయి. సో కష్టపడి అవన్నీ వీళ్ళకి వస్తాయి. ఏంటంటే అవి టచ్ చేయకూడదు, వాటిని పక్కన పెట్టేయాలి. ఇది మాత్రం వచ్చేసి ఇది లాస్, ఇక్కడికి ఇది కవర్ అయిపోవాలి. ఇంకా ఎక్కువ వచ్చేస్తే ఇంకో కొత్త బిజినెస్ పెట్టేసుకోవాలి మనం. అండ్ ఇది ఒకటోసారి కాదు, ఇది రెండోసారి. నాకు తెలిసి నాకు ఎవరో మెసేజ్ కూడా చేశారు ఇది రెండోసారి అని. మర్చిపోతామేమో జనాలు అనుకుంటున్నారు. కొంతమంది సీనియర్స్ అలాగే యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మర్చిపోరాలు. వాళ్ళ విషయాలన్నీ బయటికి తెస్తారు. మంచి పద్ధతి కాదు. ఎవరైనా సపోర్ట్ చేద్దాం, వీడియో చేద్దాం అని చూస్తే ఆ పాపం మీకు అంటుకునిద్ది. మీకు తెలుసు నిజాలు, దాని జోలికి వెళ్ళబాకండి. ఇప్పుడు చూడండి నేను చెప్పిన దాంట్లో విషయం ఉంది అని అనిపిస్తే ఇప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇవ్వాల్సింది అది. మీరు నాకేదైనా ఇవ్వాలనుకుంటున్నారంటే మీ లైక్, మీ సబ్స్క్రైబ్, మీ కామెంట్, అంతే. మీ టైం అన్నిటికన్నా వాల్యూ అది ఇచ్చారు చాలు, అంతే. రూపాయి జోబులో తీసి ఇవ్వద్దు, ఫిజికల్ మనీ అసలు ఇవ్వద్దు. మీ టైం ఇయటమే ఎక్కువ. మీ టైం పర్ డే మీరు 8 అవర్స్ పనిచేసి ఒక 1 అవర్కి 100 అలా చేసుకుంటూ వెళ్తానంటే మీరు 1 అవర్ నా వీడియోలు చూస్తే మీరు నాకు 100 రూపీస్ ఇచ్చినట్టే మీ టైంలో నుంచి. మీరు అలాగే ఇస్తున్నారు, మీకు తెలియట్లేదు. అది చాలా ఎక్కువ. అది నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబు, ఒక కామెంట్, అంతే. అదే చాలా ఎక్కువ. ఇంక జోబులోంచి ఫిజికల్గా డబ్బులు తీసి ఎవరికి డొనేషన్ చేయాల్సినంత నెసిటీ లేదు. ఎవరికైనా ఏ యూట్యూబర్కైనా నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ యూట్యూబర్ కానీ హెల్త్ బాగాలేకపోతే మాత్రం హెల్ప్ చేయండి. అది కూడా ఎప్పుడు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్లు పెట్టేస్తాం, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇచ్చేస్తాం అంటే కాదు. అది కూడా స్కామ్ అయ్యి ఇంతకుముందు ఒకళ్ళకి జరిగింది. ఇది మన బిగ్ బాస్ కమ్యూనిటీలో జరిగింది. స్కామ్ చేయాలని చేయలేదు, తెలియకుండా జరిగింది. కానీ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోయింది. అవి వెనక్కి వస్తాయా? రావు కదా. సో అలాంటివి వద్దు. ఏదైనా ఎన్జిఓ ఉంటుంటే కదా ఇంపాక్ట్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఒక టార్గెట్ ఉంటుంది. అక్కడితో అది క్లోజ్ అయిపోద్ది. అలా డొనేషన్స్ చేసి అది క్లోజ్ చేసి అంతే. మిగతా డైరెక్ట్గా ఇచ్చేటాలు అలాంటివి అసలు వద్దు. హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే మీ ప్రమేయం ఉండాలి. ఎందుకంటే హెల్త్ మనకు బాగాలేనప్పుడు మనమే వర్క్ చేయలేం కాబట్టి, మనకు సపోర్ట్ చేయలేం కాబట్టి అలాంటి విషయాల్లో మీరు సపోర్ట్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. ఇలాంటి చోట్ల పుణ్యం కన్నా పాపమే వస్తుంది, మనం డబ్బులు డొనేట్ చేసినా కూడా. సరేనా? సో అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళబాకండి. ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందనిపిస్తే ఓకే, లేదు కొంతమంది ఉంటారు, మేము ఇంతే, నువ్వు ఇది లేదు అది లేదని నన్ను తిట్టుకోండి. తిట్టుకోవటం వల్ల ఇప్పుడు నేను మంచిగానే చెప్పానని నా పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నాకు అనిపిస్తుంది కాబట్టి తిట్టుకున్నా కూడా నాకేం తగలం. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.